ఓం శాంతి 21/11/1979 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. విశ్వ పరివర్తన కొరకు అందరికీ ఒకే వృత్తి ఉండడం అవసరం. ఈరోజు బాప్దాద నలువైపులా ఉన్న పిల్లల యొక్క చైతన్య చిత్రము ద్వారా లేదా ప్రతి ఒక్కరి ముఖము ద్వారా విశేషంగా 2 విషయాలు పరిశీలిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ సెన్స్ మరియు ఎస్సెన్స్లో ఎంతవరకు సంపన్నమయ్యారు అనగా జ్ఞాన సంపన్నంగా, సెన్స్ అంటే మరియు ఎస్సెన్స్ అంటే సర్వశక్తి సంపన్నంగా ఎంతవరకు అయ్యారు అని చూస్తున్నారు. దీనినే రూపము మరియు గుణము అని కూడా అంటారు. అనగా జ్ఞానము మరియు శక్తి 2 సంపన్నంగా ఉండాలి. ఈరోజు బాప్దాద ఆత్మిక వ్యాయామం చేయిస్తూ ఉన్నారు. సంఘటిత రూపంలో ఒక్క సెకండ్లో ఒకే వృత్తి ద్వారా తరంగాల ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయవచ్చు. అనేక మంది కలిసి ఒకే సంకల్పము అనేటటువంటి తరంగాల ద్వారా ఎవరిని కావాలి అన్నా లేదా వాతావరణాన్నైనా పరివర్తన చేయవచ్చు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా నెంబర్ వారీగా తమ తమ పురుషార్థాన్ని అనుసరించి మరియు మహారథీలు కూడా తమ తరంగాల ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేస్తూ ఉన్నారు. కానీ విశ్వ పరివర్తనలో సంపూర్ణ కార్యం యొక్క సమాప్తిలో సంఘటితంగా ఒకే వృత్తి మరియు తరంగాలు కావాలి. కొద్దిమంది మహాన్ ఆత్మల యొక్క లేదా తీవ్ర పురుషార్థి మహారథి పిల్లల యొక్క వృత్తి లేదా తరంగాల ద్వారా అక్కడక్కడ సఫలత లభిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అంతిమంలో బ్రాహ్మణాత్మల అందరి యొక్క ఒకే వృత్తి అనే వ్రేలు సహయోగంగా కావాలి. ఒకే సంకల్పం, అందరిది ఒకటే సంకల్పము అనే వ్రేలు కావాలి. అప్పుడే బేహద్ విశ్వ పరివర్తన జరుగుతుంది. వర్తమాన సమయంలో విశేషంగా ఈ విషయం యొక్క అభ్యాసం కావాలి. సుగంధభరిత వస్తువు సెకండ్లో తన సువాసనను ఏ విధంగా వెదజల్లగలదో, అంటే గులాబీ సెంటు వేయడం ద్వారా సెకండ్లో వాయుమండలం అంతటిలో గులాబీ సువాసన వ్యాపిస్తుంది. చాలా మంచి గులాబీ సువాసన వస్తుంది అని అందరూ అనుభవం చేసుకుంటారు. ఈ సువాసన ఎక్కడి నుండి వస్తుందో అని అందరి ధ్యాస అది ఎక్కడ ఉంటే సెంట్ అనుకోకుండా అటువైపు వెళుతుంది. అదేవిధంగా భిన్న భిన్న శక్తుల యొక్క సువాసన అనగా శాంతి, ఆనందము, ప్రేమ యొక్క సువాసనను సంఘటిత రూపంలో సెకండ్లో వెదజల్లండి. ఆ సువాసన యొక్క ఆకర్షణ నలువైపులా ఉన్న ఆత్మలకు రావాలి. ఈ శాంతి యొక్క సువాసన లేదా తరంగాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అనుకోవాలి. అశాంతిగా ఉన్న వారికి శాంతి లభిస్తే లేదా దప్పికగా ఉన్న వారికి నీరు లభిస్తే వారి కళ్ళు తెరుచుకుంటాయి. నిస్పృహ నుండి స్పృహలోకి వస్తారు. అదేవిధంగా ఈ శాంతి లేదా ఆనందం యొక్క సువాసన తరంగాల ద్వారా గ్రుడ్డివారి సంతానం, గ్రుడ్డివారు అయిన వారి యొక్క 3వ నేత్రం తెరుచుకోవాలి. అజ్ఞానము అనే నిస్పృహ నుండి వారు ఎవరు, ఎవరి పిల్లలు, ఎటువంటి పరమ పూజ్యాత్మలు అనే స్పృహలోకి రావాలి. ఇటువంటి ఆత్మిక వ్యాయామం చేయగలరా? ద్వాపర యుగి రజోగుణి ఋషులు, మునులు కూడా తమ తత్వ యోగ శక్తి ద్వారా తమ చుట్టుప్రక్కల శాంతి తరంగాలను వెదజల్లగలిగారు. వీరు కూడా మీ రచన, మీరైతే మాస్టర్ రచయితలు, వారు హద్దులోని అడవిని శాంతపరిచేవారు. కానీ రాజయోగులైన మీరు బేహద్దు విశ్వం అనే అడవిలో శాంతి, శక్తి, ఆనందం యొక్క తరంగాలను వెదజల్లలేరా? ఇప్పుడు ఈ అభ్యాసం గురించి దృఢ సంకల్పం నిరంతరం చెయ్యాలి అనే సంకల్పం చేయండి. ప్రతి నెల అంతర్జాతీయ యోగ అభ్యాసాన్ని అయితే ప్రారంభించారు 3rd సండే. కానీ ఇప్పుడు ఈ అభ్యాసాన్ని ఎక్కువ పెంచండి. జ్ఞాన స్వరూపము ద్వారా విహంగ మార్గం యొక్క సేవ చేస్తున్నారు. మేళాలు, కాన్ఫరెన్స్లు లేదా యోగ శిబిరాలు పెడుతున్నారు. ఒకే సమయంలో అందరూ సంఘటిత రూపంలో అనేకులకు సందేశము ఇస్తున్నారు. వార్తాపత్రికల ద్వారా, టీవీ, రేడియోల ద్వారా,
ఒకే సమయంలో అనేకులకు సందేశం ఇస్తున్నారు. అదేవిధంగా యోగ బలము ద్వారా, శ్రేష్ఠ సంకల్ప బలము ద్వారా ఇటువంటి విహంగ మార్గ సేవ చేయండి. దీని గురించి కూడా క్రొత్త క్రొత్త ఆవిష్కరణలు చేయండి. జ్ఞానము మరియు యోగం రెండింటి ద్వారా సేవ సమానంగా జరిగినప్పుడే అంతిమ సమాప్తి అవుతుంది. దీని కొరకు సంఘటిత రూపంగా అందరూ చేయవలసిన పురుషార్థం ఏమిటి తెలుసా? ఆ పురుషార్థం గురించి భక్తి మార్గంలో వర్ణన మరియు చిత్రం కూడా చూపిస్తారు. అదేమిటి? పురుషార్థానికి సంబంధించిన చిత్రం లేదా మహిమ ఏది? సమాప్తి గురించి ఏ చిత్రాన్ని చూపించారు? స్థాపన యొక్క వర్ణనకు సంబంధించిన చిత్రం కూడా అదే, మరియు సమాప్తి యొక్క చిత్రం కూడా అదే. బ్రహ్మ బ్రాహ్మణుడితో పాటు కలిసి ఏం చేశారు? యజ్ఞాన్ని రచించారు. అంటే స్థాపన యొక్క చిత్రము అదే, మరియు సమాప్తి కూడా యజ్ఞంతోనే. బ్రాహ్మణులందరూ ఈ సంఘటిత రూపంలో స్వాహ అనే దృఢ సంకల్పం యొక్క ఆహుతి చేయడమే యజ్ఞం సమాప్తి అవ్వడం, అంటే విశ్వ పరివర్తన కార్యం సమాప్తి అవ్వడం. అయితే పురుషార్థం ఏమిటి? ఒకే మాట యొక్క పురుషార్థం. అదేమిటి? స్వాహ. స్వాహ అయిపోయినప్పుడు ఆహాకారాలకు బదులు ఆహా అని అంటారు, ఓహో అంటారు. పరివర్తన అయిపోయింది కదా, ఈ మాట అంటుంటేనే మజా వస్తుంది. అయితే సర్వ విషయాలలో స్వాహ చేశాను, అన్నింటినీ పాత సంస్కార స్వభావాలు వికారాలన్నింటినీ కాల్చానా, స్వాహ చేశానా అని ఇప్పుడు మిమ్మల్ని మీరు అడుక్కోండి. స్వాహ చేయడం వస్తుందా? ఎప్పుడైతే సంఘటిత రూపంలో పాత స్వభావ సంస్కారాలు అనే నువ్వులు లేదా ధాన్యాన్ని స్వాహ చేస్తారో అప్పుడు యజ్ఞం సమాప్తి అవుతుంది. నువ్వులు మరియు ధాన్యాన్ని యజ్ఞంలో వేస్తారు కదా, యజ్ఞం సమాప్తి అవుతున్నప్పుడు అన్నింటినీ కలిపి స్వాహ చేసేస్తారు. అప్పుడే యజ్ఞం సఫలం అవుతుంది అంటారు. ఒక్కటే ఆహుతి అయినా తక్కువైతే మంచిది కాదు అని అనుకుంటారు. అంటే పురుషార్థం ఏమిటి? సంఘటిత రూపంలో అందరూ స్వాహ చేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? స్వాహ చేయండి, సమాప్తి చేయండి అని ఎవరైనా చెప్పినా కానీ ఏం చేస్తారు? స్వాహ చేయడానికి బదులు వాదన చేస్తారు. చర్చ జరుగుతుంది. ఆ వాదన చాలా బాగుంటుంది. ఎందుకు, ఏ విధంగా అనే విషయాల యొక్క వాదన జరుగుతుంది. ఇటువంటి వాదన లేదా మాటలు చాలా మాట్లాడుతున్నారు. వతనంలో బాప్దాదా దగ్గర ఉన్న రేడియో, టీవీలో ఇలాంటి విషయాలు చాలా వస్తాయి. ఒకసారి ఒక స్టేషన్ నుండి ఇంకొకసారి ఇంకొక స్టేషను లేక ఛానల్ నుండి వస్తాయి. ఆ సమయంలో చిత్రము లేదా వారి నటన ఏ విధంగా ఉంటుంది? మీ ప్రపంచం యొక్క టీవీలో మిక్కీ మౌజ్ ఆట వస్తుంది కదా, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక్కోసారి నయనాలు పెద్దవైపోతాయి, కళ్ళు బాగా భయంకరంగా తెరిచి చూపిస్తారు కదా భయపెట్టే విధంగా. ఒక్కోసారి నోరు పెద్దదైపోతుంది. ఒక్కొక్కసారి చాలా వేగంగా దిగిపోయే కళ యొక్క మెట్టను టకటకా దిగిపోతారు. ఒక్కొక్కసారి మాయా తుఫానులు ఎగిరిపోతారు. సమానత ఉంచుకోలేరు. ఇప్పుడిప్పుడే నవ్వుతారు, ఇప్పుడిప్పుడే ఏడుస్తారు. ఇలా బాప్దాదా కూడా అనేక ఆటలు చూస్తూ ఉంటారు. ఇది వింటుంటే ఎలాగైతే నవ్వు వస్తుందో అదేవిధంగా చేసే సమయంలో కూడా స్వయం గురించి స్వయం నవ్వు వస్తే, నేనేంటి ఇలా ఉన్నాను, ఇలా మాట్లాడుతున్నా, ఇలా చూస్తున్నా, ఇలా చేస్తున్నా అనేది గుర్తు వస్తే ఆట సమాప్తం అయిపోతుంది. చెప్పాను కదా, స్వాహ చేయడం లేదు. ఒకవేళ ఎవరిలోనైనా ఏ పాత సంస్కారమైనా మిగిలిపోతే దానిని స్వయం స్వాహ చేయలేకపోతే, వదలలేకపోతే, సంఘటిత రూపంలో అందరూ కలిసినప్పుడు అందరూ కలిసి యోగం చేయడం, అందులో సహయోగిగా అవ్వండి. ఏ విధంగా చేసేవారు చేస్తున్నా లేదా మాట్లాడేవారు మాట్లాడుతున్నా కానీ వినేవారు లేదా చూసేవారు వినకుండా చూడకుండా ఉంటే వారు చెప్పడం ఆపేస్తారు, చేయడం మానేస్తారు కదా. ఎవరైనా పాటలు పాడుతున్నారు లేదా నాట్యం చేస్తున్నారు, కానీ వినేవారు లేదా చూసేవారు ఎవరు లేకపోతే వారు పాడడము లేదా చేయడం ఆపేస్తారు. కనుక ఈ విధంగా సహయోగం ఇవ్వండి. దీనినే స్వాహ అని అంటారు.
ఎప్పుడైతే ఇటువంటి సహయోగిగా అవుతారో అప్పుడే సంఘటిత రూపంలో విశ్వ పరివర్తన చేయగలరు. సెన్స్ జ్ఞానంతో పాటు ఎస్సెన్స్ శక్తి కూడా కావాలి. కానీ సంబంధ సంపర్కంలోకి వస్తున్నప్పుడు, కార్య వ్యవహారంలోకి వస్తున్నప్పుడు, కర్మ బంధన యొక్క ప్రవృత్తిలో లేదా శుద్ధ ప్రవృత్తిలోకి వస్తున్నప్పుడు జ్ఞానం యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది, కానీ శక్తి యొక్క శాతం తక్కువగా ఉంటుంది. సెన్స్ అంటే జ్ఞానం యొక్క పాయింట్స్ అంటే తెలివి. ఎసెన్స్ అంటే సర్వశక్తి స్వరూపం అంటే స్మృతి మరియు సమర్థ స్వరూపం. కేవలము తెలివి ఒక్కటే ఉంటున్న కారణంగా జ్ఞానాన్ని వివాదంలోకి తీసుకువచ్చేస్తున్నారు. ఇదే జరుగుతుంది, ఇదిలాగే జరగాల్సిందే అని అంటున్నారు. ఎసెన్స్ అంటే శక్తుల ఆధారంగా జ్ఞానం యొక్క విస్తారాన్ని ప్రత్యక్ష జీవితంలోకి సారరూపంగా తీసుకొస్తారు. అందువలన విస్తారము లేదా వివాదం సమాప్తమైపోతాయి. కొద్ది సమయంలోనే స్వాహ అయిపోయి ఓహో నేను, ఓహో నా బాబా అని లీనమైపోతారు. కనుక జ్ఞానము మరియు శక్తి రెండింటి యొక్క సమానత ఉంచుకోండి. అప్పుడు ప్రతి సెకండు స్వాహ అయిపోతూ ఉంటారు. సంకల్పం కూడా సేవ కోసం స్వాహ, మాట కూడా విశ్వ కళ్యాణం కోసం స్వాహ, ప్రతి కర్మ కూడా విశ్వ పరివర్తన కోసం స్వాహ. అప్పుడు నాది అనే భావన అనగా పాత భావన స్వాహ అయిపోతుంది. బాబా మరియు సేవ ఇవే మిగులుతాయి. కనుక ఏం పురుషార్థం చేయాలో అర్థమైందా? మీ దేహ స్మృతి సహితంగా స్వాహ అయిపోవాలి. అప్పుడు ఒక్క సెకండ్లో తరంగాల ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయగలరు. అర్థమైందా? ఈ విధంగా సదా సమర్థులు, సదా సర్వులను పరివర్తన చేయడంలో సహయోగి, జ్ఞానము మరియు శక్తి యొక్క సమానత ఉంచుకునే వారికి, విశ్వ పరివర్తన అనే ఒకే సంలగ్నతలో ఉండేవారికి, బాబా మరియు సేవ తప్ప మరి ఏ విషయము లేదు అనే స్థితిలో నడిచే వారికి, బాబా సమాన మహాన్ ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.